ఒరే బావా, నేను ఠాకూర్ గారిని డాడీ అని పిలవడంలో తప్పేమీ లేదు కదా? ఒక్కసారి కళ్ళు తెరవండి. మీకోసం మీ అమ్మాయి వచ్చింది. చూస్తున్నా నాకేమీ కాదులే. ఆ స్వామి నా కోరిక నెరవేర్చినప్పుడు నేను ఆ స్వామికి మొక్కిన మొక్కును నెరవేర్చుకోవాలి కదన్నయ్య. పట్టుమని 10 ప్రదక్షిణలు చేసేసరికి అలసిపోయింది. ఇంకా 98 ఉన్నాయి. చేయగలదా? అమ్మా, ఇదిగో అమ్మా. అయిపోయాయి. ఇంకా 60 ఉన్నాయి. కళ్ళు తెరవగానే ముందు నన్ను చూశారు. అలా చూసినప్పుడు ఆయన కళ్ళల్లో నేను ఈ స్వామి రూపాన్ని చూశానన్నయ్య. ఆయన్ని బ్రతికించింది నేను కాదు, ఈ ఆంజనేయ స్వామి. చెల్లెమ్మ, బాగా అలసిపోయావు. కాసిన మంచినీళ్ళు తాగు. వద్దన్నయ్య, స్వామి మొక్కు తీర్చాక ఏదైనా తాగుతాను, తింటాను. అప్పటి వరకు మంచినీళ్ళు కూడా తాగను. నాకేం కాదు. ఏమైందమ్మా? చూసావా చెల్లమ్మ, దెబ్బ తగిలి రక్తం వస్తుంది. కొబ్బరికాయలు కొట్టడం ఆపేయమ్మా, మిగతావి రేపు కొడుదు గాని. అయ్యో వద్దన్నయ్య, నేను కొట్టగలనా లేదా అని ఆ స్వామి వారే నాకు పరీక్ష పెడుతున్నారు. ఏం పర్వాలేదు, నేను కొట్టేస్తాను.
91. తొంభై 99 అమ్మా. సెంచరీ 100 కాయలు కొట్టేశావు. ఇంకా 8 కాయలు ఉన్నాయమ్మా, ఓపిక తెచ్చుకో. శ్రీ ఆంజనేయం, అన్నయ్య, నేను 108 ప్రదక్షిణలు చేసినట్టే కదా? అయ్యో చేసావమ్మా, 108 కొబ్బరికాయలు కొట్టేశావు కదా, అంటే నువ్వు 108 ప్రదక్షిణలు చేసినట్టే కదా. ఆ, పదమ్మా, నువ్వు కాస్త రెస్ట్ తీసుకుందు గాని పద. అమ్మా లెక్య, నీ మొక్కు తీరిన తర్వాత నీళ్లు తాగుతానన్నావు కదా, ఇదిగో. అమ్మా అలేఖ్య, నువ్వు ఠాగూర్ గారి కూతురు కాదు, కానీ కూతురిలా ఫీల్ అయి ఆయనకు ప్రాణం పోశావు. ఆయన కోసం స్వామికి కూడా మొక్కుకున్నావు. ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు ఎవరుంటారమ్మా? అన్నయ్య, ఆయన్ని చూస్తుంటే తండ్రి లాంటి వారు అన్న గౌరవం కలుగుతోంది. నన్ను కాపాడారన్న కృతజ్ఞతతో కూతుర్లా ప్రేమనివ్వగలుగుతున్నానే కాని నిజంగా తండ్రిలా ఫీల్ అవ్వలేకపోతున్నాను. పాపం ఆయనేమో నేనే తన సొంత బిడ్డ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అది గుర్తొచ్చే హాస్పిటల్లో నేను మీ సొంత కూతుర్ని, మీ రక్తం పంచుకుని పుట్టిన కూతుర్ని అన్నాను. అలా అనడమే ఆయన్ని బ్రతికించింది. నేను మీ సొంత కూతుర్ని అనగానే ఆయన ప్రాణం పోసుకున్నారు. కానీ నేను మాత్రం సొంత బిడ్డలాగా ఫీల్ అవ్వలేకపోతున్నాను. ఆయనకు తండ్రిలా అనుకోలేకపోతున్నాను. ఎలా ఫీల్ అవుతావమ్మా? ధనుంజయరావు గారు నిన్ను ఎలా చూసుకున్నారు? ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు. నువ్వు కూడా ఆయన మీద నీ ప్రేమని అలాగే చూపించేదానివి. కారణం నువ్వు ఆయనకి సొంత కూతురు కాబట్టి. ఆ ప్రేమ ఆప్యాయత వేరే వాళ్ళ మీద ఎలా వస్తుందమ్మా? రాదు తల్లి. జగదీశ్వర్ రెడ్డి అన్న, ఘోరం జరిగిపోతుండాది. అవునన్నా, ఘోరం జరిగిపోతుండాది. చిన్నప్ప మనుషులు ఎలాగైనా పోతుగడ్డలోకి అడుగు పెట్టాలని బయలుదేరినారు జగదీశ్వర్ రెడ్డి. వాళ్ళు అడుగు పెట్టారో ఈ గుండెమ్మ కోట మన పరువు గంగలో కలిసినట్టే రెడ్డి.
రేయ్! ఇది నా గడ్డ అని తెలుసు. ఇది ఎవరి నేలో మీకు తెలుసు. ఇక్కడ ఎన్ని తలలు లేశాయో మీకు తెలుసు. అయినా ఆ చిన్న పగాడు ఈ నేలపై అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉండాడు. రేయ్! మీ అందరికి ఇదే చెప్తా ఉండా. ఒక మనిషి ఒక కాలుతోనే పోయినాదే, లేదని ముందుకొచ్చినారో మీ 10 తలకాయలు మా రెడ్డమ్మ నేలకి బలైపోతాయి. రేయ్! ఇందులో అడుగు పెట్టే హక్కు ఒక్క మా రెడ్డమ్మకే ఉండాది. ఆ పులిబిడ్డ ఎక్కడుండాదో, ఏం చేస్తా ఉండాదో, ఆ సీమ బిడ్డకు అసలు విషయం తెలిసినాదో ఈ గొడ్డలితోనే మా రెడ్డెమ్మ ఆ చిన్న పగాడి తలకాయని తెగ నరుకుతాదిరా. రేయ్! మరోసారి మీకు మర్యాదగా చెప్తా ఉండాను. బతుకు మీద మీకు ఆశ లేకుంటేనే మా రెడ్డమ్మ నేల మీద అడుగు పెట్టండిరా. లేకపోతే ఈ సీమరాళ్లలో మీ అడుగు శబ్దం కూడా సమాధైపోతుంది.
ఉన్నావే బయటకు రారా? వాడొచ్చినాడు నాయనా. వాడు తల మాట్లాడుతుండది నాయనా. ఈ ఇంట్లో మాట్లాడలేని వాడి తలని చూడాలనుకున్నాను నాయనా. రక్తంతో తెగిన వాడి తలని బంతిలా తన్నాలనుకున్నాను నాయనా. కానీ అది జరగలేదు. చిన్నప్ప శవం అయిపోతాడనుకుంటే శవాలతో తిరిగి వచ్చినాడు చిన్నప్ప. మా నాయనకు తినిపించు. అలాగే నాయనా. జగదీశ్వర్ రెడ్డి, ఒకప్పుడు మీ తాత సుబ్బారెడ్డి, నిన్నటి వరకు మీ నాన్న రాజేశ్వర్ రెడ్డి, ఇప్పుడు నువ్వు. ఎందుకురా ఆ స్థలానికి కాపలా కాస్తా ఉండారు? కడుపునే ఇంటి పేరుగా పెట్టుకున్న ఆ రెడ్డమ్మ కోసం ఎందుకురా ఇంకా ఎదురు చూస్తా ఉండారు? ఎక్కడుండాదిరా మీ కడప రెడ్డమ్మ? విశాఖపట్నం సముద్రం మధ్యలో ఉండదా? 7 కొండలెక్కి ఆ తెమ్మప్పు కాడ ఉండదా? కరీంనగర్ సింగరేణి బొగ్గు గనుల్లో ఉండదా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండదా? హైదరాబాద్ నడుబొడ్డులో ఉండదా? ఎక్కడుండాదిరా మీ కడప రెడ్డమ్మా? నీ గుండెల్లో ఉండాది. నీ గుండెల్లో నిద్రపోతుండాది. నీకు నిద్ర పట్టనివ్వకుండా ఏ క్షణమైనా లేపి నిన్ను చంపుతాదోనని నీకు భయం పుట్టిస్తా ఉండాదిరా. ఏయ్ ఆపు! నీ కడప రెడ్డమ్మ కోసం నువ్వెలా ఎదురు చూస్తుండావో నేను కూడా అలానే ఎదురు చూస్తున్నాను రా. ఆ రెడ్డమ్మ నా తలను తెస్తాదో, నేను ఆ రెడ్డమ్మ తలను తెస్తాను. చూస్తా. రెడ్డమ్మ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నీ తల తీసి నీకు మనకే కడతా. ఈ కడపలో ప్రతి గడప రెడ్డమ్మ గురించి ఆలోచిస్తాదిరా. ఆగు జగదీశ్వర్ రెడ్డి, అప్పుడు చెప్పుండాను, ఇప్పుడు చెప్తుండాను. ఆ రెడ్డమ్మ కోసం మనం శత్రువులాడం నాకిష్టం లేదు. నాతో చేతులు కలుపు. 100 కోట్ల విలువైన మైనింగ్ ని మనం పంచుకుందాం. రైట్ చిన్నప్ప, నేను నీకు అప్పుడు చెప్పుండాను, ఇప్పుడు చెప్తుండాను. మేము నీతి జాతి ఉన్న మనుషులంరా. చేసిన సాయం కోసం, ఇచ్చిన మాట కోసం ఏదైనా చేస్తాంరా. అందుకోసం మా రక్తం ఆ నేలపై ధారపోయడానికి కూడా వెనకాడంరా. అందుకోసం మా పేగుల్ని ఆ నేలకి కంచగా వేయడానికి కూడా వెనకాడమురా. నీలాంటి వాళ్ళు 100 మంది ఆ నేలపై కన్నేసినా
కళ్ళు పెకిలించటానికి కూడా వెనకాడంరా. రై చిన్నప్ప, ఎక్కువగా ఆలోచించకు, చిక్కిపోతావు. నా గురించి అస్సలు ఆలోచించకు, చచ్చిపోతావు. రాగి సంకటి తిని పడుకో, సలవ చేస్తాది, బాగా నిద్ర పడతాది. ఎక్కువ చేయకు, కోస్తా. వాణ్ణి చూసినారా? నా ఇంటికొచ్చి నన్ను విక్రించినట్టు తొడుగొట్టి మాట్లాడినట్టు మాట్లాడినాడు రా. ఒక్కొక్కరు పందుల్లో బలుస్తున్నారు. వాణ్ణేమి చేయలేక భయపడినారు కదరా. చెబుతా, ఆ జగదీశ్వర్ రెడ్డి పని చెప్తా, ఆ రెడ్డమ్మ పని కూడా చెబుతా. అన్నా, ఆ చిన్నప్ప మనుషులు వచ్చినారంట కదన్నా? వచ్చినారు, చచ్చినారు. ఆ కొడుకును చంపే అవకాశం మాకు లేకుండా చేసినావన్నా. రై, 100 కోట్ల విలువైన ఈ స్థలం మన గౌరవానికి గుర్తురా. ఇది మన రెడ్డమ్మ స్థలం, మన రెడ్డమ్మకే చెందాలా. ఇప్పటికే మన రెడ్డమ్మకి జరగరాని అన్యాయం జరిగుండాది. తనకి జరిగిన అన్యాయం రెడ్డమ్మకి తెలిసిన మరుక్షణం ఆ చిన్నప్పగాడి తలకాయని మన రెడ్డమ్మే నరికేస్తాదిరా. రేయ్, వెతకండిరా, మన రెడ్డమ్మని వెతకండిరా. మన సీమ బిడ్డ ఆ ఆడపులి ఎక్కడుండాదో వెతకండిరా. వెతకండి, వెళ్ళండి. రెడ్డమ్మా, ఎక్కడుండవమ్మా?
అలేఖ్య ఎక్కడికి వెళ్ళి వస్తున్నా? బావా వినాయక చవితి కదా, పూజ కోసం సామాన్లు కొనుక్కొస్తున్నాను. అరే నేను ఉన్నాను కదా, నేను తెచ్చాను కదా, ఆ సామాన్లు ఇవ్వు. అసలే ఎండలు మండిపోతున్నాయి. పర్లేదు బావా. పద. ఏమేం కొన్నావు? ఏముంది, అరటిపళ్ళు, పూలు. ఓ కొంచెం మట్టి తీసుకోను ఉషా. ఇంతకీ మీకు వినాయకుడి బొమ్మ చేయడం గుర్తుందా, మర్చిపోయారా? నేను ఒక్కసారి చేసింది ఏది మర్చిపోను. చూడు ఎలా చేస్తాను. చేయి చూద్దాం. రేయ్, ఇంకా కొంచెం ఎక్కువ మట్టి తీసుకోరా, పెద్ద బొమ్మ చేయాలి. అనుష కొంచెం మట్టి తీసుకో. తీసుకుంటాను. చాలా కొంచెం వేయి. ఒరే బావా, మన ముగ్గురం కలిసి ఇలా వినాయకుడిని తయారు చేసి ఎంత కాలమైందిరా. చిన్నప్పుడైతే మన ముగ్గురం పోటీ పడి మరీ చేసేవాళ్ళం. అవును, ఈ బంకమట్టి కోసం మనం నానక్రామ్ కూడా చెరువు దగ్గరికి వెళ్ళి మరీ తీసుకొచ్చేవాళ్ళం. ఒరే శ్రీకర్, మట్టి బంకలాగా మెత్తగా ఉండాలి. కొద్దిగా నీళ్లు పోయి. హ? ఇదిగో మీ ఇద్దరికి చిన్నప్పుడు వినాయకుడిని ఎలా తయారు చేయాలో నేర్పిందే నేను. హా? అలాంటిది నువ్వు నాకు నేర్పుతావు పక్కదానా? నన్ను బక్కదానా అంటావా? రేవులో తోట చెట్టు. నాకు మట్టి రాస్తావు రాక్షసి? నువ్వు నువ్వు నాకు వస్తావా? అరే ఏ, నేను ఆపండి. మొన్న మీ ఇద్దరిని చీపిరి కట్టి తిరిగేసి కొట్టాను, అయినా మీకు బుద్ధి రాలేదా? ఇలా కొట్టుకుంటూనే ఉంటే ఇప్పుడు అట్లు కట్టి తిరిగేస్తాను, జాగ్రత్త. చూడు వీడే. నువ్వా సరిగ్గా నేనా? చేయండి. అవును, ఇదేంటి? ఇది తెల్లగా అవుద్ది. బావా. ఇదేమో విష్ణు చక్రం. ఆ తొండ కొంచెం పెద్దగా చెయ్యి, చేస్తున్నాం, ఇంకొంచెం పెట్టాలి. కొంచెం షేప్ చెయ్యి. మొత్తానికి బాగానే చేశారా? అలేఖ్య, వీడి ముక్కు ఈ వినాయకుడు తొండంలో లేదు. చూసావాలేఖ్య, ఇది నా ముక్కుని తొండంతో పొడుస్తుంది. పోనీలే బావా, దేవుడితోనే కదా పోల్చింది. ఎంతైనా కాబోయే పెళ్ళాం కదా, ఏదో సరదా కలా అంటుంది. ఇది సరదా. వినాయక రేయ్, ఇక్కడ ముగ్గురున్నారు. ఏం జరిగినా ఏం చేసినా అంతా చంద్రశేఖర్ మీదకి వెళ్ళిపోతుంది. ఏం పర్వాలేదు, మొత్తం నేను చూసుకుంటాను. అలేఖ్య, విన్ని చూడు, వెంకయ్య నాయుడు కట్టినట్టు కట్టాడు. వెంకయ్య నాయుడా? అరే, నీకు పట్టు పంచ చాలా బాగుందిరా. థ్యాంక్స్. అలేఖ్య, ఐశ్వర్య ఇంకా రాలేదేంటా అని ఇప్పుడే అనుకుంటున్నాను, అంతలో నువ్వే వచ్చేసావు. ఇదిగో పంతులు గారిని తీసుకొచ్చాను. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. పంతులు గారు, పూజకి సంబంధించినవన్నీ తెచ్చామో లేదో ఒకసారి చూడండి. అబ్బో, చాలా తెచ్చారే. ఏంటి బావగారు అలా చూస్తున్నారు?
బావగారా? అక్క మొగుడు బావగారు కాకపోతే గాడిద గారు అవుతారా? అదే అలేఖ్య, నువ్వెప్పుడు రాస్కెల్, స్టూపిడ్, ఈడియట్, ఫూల్ అని తిడుతుంటావు కదా, వాటికి అలవాటు పడిపోయి నువ్వు ఒక్కసారిగా ప్రేమతో బావగారు అనేసరికి ఎవరినో అనుకొని కంగారు పడిపోయాను అంతే. అన్నయ్య గారు కొంచెం మంచిది అవుతారా? నో థ్యాంక్స్. వదినా సంజ, ప్రకాష్, మిమ్మల్ని చూసి ఎంత కాలమైంది. ఈ బావగారేమో తన కంపెనీ బాధ్యతలన్నీ మాకప్ప చెప్పి ఇతనేమో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాడు. దాంతో మాకు టైం లేదు వదినా. కంపెనీ పని మీద మలేషియా వెళ్ళి నిన్ననే వచ్చాం. అవునా? ఏంట్రా, నీ కంపెనీ బాధ్యతలన్నీ నా తమ్ముడికి నా మరదలికి అప్పచెప్పావా? అవునా లేఖ్య? ఒరే బావా, అన్నీ వదిలేసి నా దగ్గరికి వచ్చేసావనుకొని నేను చాలా భయపడ్డాను. కానీ పెట్టవలసిన వారి చేతుల్లోనే కంపెనీ బాధ్యతల్ని పెట్టి నా దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఐశ్వర్య, అక్క, మీరిద్దరూ అక్కడ కూర్చోండి. రా. ప్రకాష్, సంజ, మీరిక్కడ కూర్చోండి. అనుష, బావా, మీరు కూర్చోండి. అబ్బా, ఇప్పుడు ఇంటికి ఎంత కళొచ్చేసిందో. అమ్మా, అన్నీ పెట్టారు, ప్రసాదం ఏది? అయ్యో, ఒక్క నిమిషం పంతులు గారు. ఐశ్వర్య, ఇదిగో ఆ ప్రకాష్తో గాని సంజయ్తో గాని మాట్లాడావో జాగ్రత్త. అదేంటైసు, వాళ్ళు నీకు బాగా కావాల్సిన వాళ్ళు కదా. నాకు ఈ ప్రపంచంలో కావాల్సింది ఒక్క అలేఖ్య. అలేఖ్య తప్ప ఇంకెవరూ నాకు అవసరం లేదు. నువ్వు అనవసరంగా ఎక్స్ట్రాలు మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. వాడితో ఏం మాట్లాడుకో. అలాగే ఐసు, నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవరూ అక్కర్లేదు. మాట్లాడినా. ఉండైసు, నీకు చెమట పట్టినట్టుంది, తుడుస్తా ఉండు. బావా, ఇది కొంచెం అక్కడ పెట్టు. బావా, చూసావా మా బావ మా అక్కని ఎంత బాగా చూసుకుంటున్నాడో? మొహానికి చెమట కూడా పట్టనివ్వట్లేదు. నువ్వు కూడా రేపు పెళ్ళైతే అనుషని అంత బాగా చూసుకోవాలి. ఏంటి, దీన్ని ప్రత్యేకంగా చూసుకోవాలా? ఏ చూసుకోవా? ఇది రాక్షసి, చూసుకోకపోయినా చూసుకునేదే చేస్తుంది. అసలే బక్కోళ్ళకి బలం తక్కువ, నోరెక్కువ. చూడలిక్కే వాడేలా అంటున్నాడు. ఇది మళ్ళీ గెలడం స్టార్ట్ చేసింది. అమ్మా, పూజ ప్రారంభిద్దామా? అలేఖ్య, దా కూర్చో. ఏ అలేఖ్య కూర్చోకూడదు. ఏ? అయ్యో ముద్దు, తను ప్రెగ్నెంట్. ఓ, పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. అలాగేనమ్మా.